హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయలు కోయడానికి వచ్చాము. రెండో కోత కోతున్నాం బీరకాయలు. ఫస్ట్ కోత ఒక కవరే అయింది, రెండో కోత కోయడానికి వస్తున్నాం. ఇవాళ రండి బీరకాయలు కొద్దాం. రండి గాజులు పెట్టి. మొత్తం మా పిల్లలందరూ బీరకాయలు కోయడానికి వచ్చారండి. ఇగో మా చెల్లెలు, వాళ్ళ పిల్లలు, మా చెల్లెల పిల్లలు, మా బాబు, మా అమ్మాయి అందరూ బీరకాయలు కోయడానికి వచ్చాము. ఇవాళ వినపడుతుందా? రండి బీరకాయలు కొద్దాం. వచ్చాము అందరం. ఈరోజు రెండో కోత కోస్తున్నాం. ఫస్ట్ కోత ఒక కవరే అయింది, రెండో కోత కోయడానికి వచ్చాం. బీరకాయలు చూడండి చిన్నగా అయినాయి. వానాకాలం అయితే బాగా వస్తాయి, కానీ ఎండాకాలం కాబట్టి చిన్నగా వచ్చినాయి. బీరకాయలు కోయడానికి మా చెల్లెలు, మా చెల్లెల పిల్లలు అందరం వచ్చాం మేము సెలవులకి. ఎండాకాలం సెలవులు కండి, పిల్లలకి స్కూల్కి సెలవులు ఇచ్చారు. అందరం చేనుకి వచ్చినాం బీరకాయలు కొద్దామని. రండి బీరకాయలు కొద్దాం. చూడండి కాయలు చిన్నగా అయినాయి. ఎండాకాలం చేయబట్టి, వానాకాలం అయితే మంచిగా వస్తాయి, కానీ ఎండాకాలం కండి కాయలు చిన్నగా వస్తున్నాయి. ఒక ఎకరం పెట్టామండి బీరలు. ఈ మంచిగా ఏమంత లేదు, వానాకాలం అయితే బాగుంటుంది, కానీ రోజు నీళ్ళు కడుతున్నా కానీ తీగ మంచిగా లేదు. మ్యూజిక్ పెడతాం లేకపోతే వీడియో తీ మమ్మీ కోసే. అది కట్ చేసి చిన్న బీర తీకి 2 రోజులకు ఒకసారి నీళ్లు కట్టాలి. దీనికి మనుషులు కూడా ఎక్కువ అవసరం లేదండి బీరకాయలు కోయడానికి. ఈ 2 మనుషులు అయితే సరిపోతారు. ఎక్కువ ఆడుకుంటా కొయ్యాలి బీరకాయలు. ఆకు కాయలు ఒకటే రంగులో ఉంటానా కొంచెం కనపడవు. ఇట్లా చెయ్యి పక్కకు అనుకుంటా కోస్తే తొందరగా దొరుకుతాయి. ఇప్పుడేనండి మొత్తం ఇగో పిందె, ఇప్పుడే పిందె, ఈ సైజు పిందె మొత్తం ఒక వారంలో మంచిగా వస్తుంది. ఇగోండి చిన్న చిన్న పిందెలు. ఇదేమో పండు పండిపోయి ఈ పిందెలు మొత్తం ఆగమైపోతున్నాయి. చూడండి ఇది కాయ రాదు, పండు పండిపోయింది పిందె. బాగా తీగ కాయ కాసే బట్టి బాగా లాభం ఉంటుందండి బీరకాయలు. కేజీ 40 రూపాయలు దాకా ఉంటుంది బీరకాయ రేటు, కానీ లేదు ఇప్పుడు బీర తీగ వర్షానికి. రిషి బకెట్ నిండిందమ్మా, ఖాళీ కవర్ తీసరా. కవర్కి 25 కేజీలు పడతాయండి బీరకాయలు. 25 కేజీలు దాకా పడతాయి. తీసుకోనరా. ఇదిగోండి కాయ చూడండి అట్లా ఇట్లా ఆగమైపోయింది. దీనికి దోమ వచ్చి కాయ ఆగమైంది. బీరతీకి తెల్లదోమ వచ్చింది బాగా, దానివల్ల ఇట్లా కాయలు ముడుచుకొని పోతాయి, మంచిగా సాఫీకి రావు కాయలు. కవర్లు అయితే వచ్చినామండి. 2 కవర్లు నిండిని, ఓ బస్తాకైనాయి. మా పిల్లలు మేము అందరం కలిసి కోసినాం. మా పిల్లలు ఈరోజు కష్టపడ్డారు బాగా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.